పుదుచ్చేరి ఎలాగో చూసాం, అది కంపల్సరీ అన్నీ చెప్తా, వరుసగా చెప్తా. చెప్పండి. ఓవరాల్గా ఫస్ట్ సినారియో టైప్లో ఈ ఎన్నికలతోటి దక్షిణ భారతదేశం హస్తగతం హస్తరూపంలో ఉత్తర భారతదేశం కమల వికాసంలా కనిపిస్తుంది. దక్షిణ భారతదేశ రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, కర్ణాటక ఆల్రెడీ కాంగ్రెస్ ఉంది, ఇప్పుడు కేరళ సొంతం చేసుకుంది. తమిళనాడు కూడా తప్పని పరిస్థితుల్లో మద్దతు ఇస్తానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. నాకున్న అవగాహన ప్రకారం కాంగ్రెస్ ప్రమేయంతో టీవీకి అయితే చేస్తాడు, ఎక్కువ శాతం అదే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ రకంగా చూసిన అధికార పార్టీలో ఉన్నట్టుగానే భావించే తమిళనాడు, ఎస్పెషల్లీ ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే లేదు. అంటే దక్షిణ భారతదేశ రాష్ట్రాలలో కాంగ్రెస్ అయితే పట్టును సాధించుకుంది. ఎందుకంటే మనకు తెలిసిందే కదా, సీటు మీద కూర్చున్నటువంటి గౌరవం కానీ ఆ వెసులుబాటు కలిసి వచ్చే అంశాలు ఎన్నికల ముందు ఇవన్నీ మనకు తెలిసినాయి. ఇంకా రాజకీయ విమర్శల తరపున చెప్పాలంటే ప్యాకేజీలు, బ్యాగేజీలు ఆ ఇచ్చే ధైర్యం వేరుగా ఉంటుంది కదా. సో మొత్తం మీద కాంగ్రెస్ దక్షిణ భారతదేశంలో బాగానే పాగా వేసి కూర్చుంది అని చెప్పుకోవచ్చు. ఇకపోతే దాంతోపాటు మనం ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి రెండు ఇన్నాళ్ళు విన్నటువంటి రెండు సందేశాలు, ఒకటి కమ్యూనిస్టు భావజాలం కమ్యూనిస్టు కాలం చెల్లిందా అంటే ఇప్పుడు నిజంగా కూడా దినమే క్రమంలో ఒకవైపు మనం చూసాం కమ్యూనిస్టుల యొక్క భావజాలం కానీ కమ్యూనిస్టు సిద్ధాంతాలలో మూలంగా వన్ సైడ్ అంటే మనకు సిపిఐ సిపిఎం పార్టీ ముందుగా అనిపిస్తున్న కొడియడమ భావజాలంతో నక్సల్ భావజాలు ఉంటాయి. ఈ నక్సలైట్లు ఆ నక్సల భావజాలంలో చచ్చిపోయి అడవి నుంచి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. మనం ప్రజలతో ఉండి పోరాడాల్సిందే కానీ మనం ఈ గన్నో ఏదో పట్టుకొని అడవిలో ఉంటే అయ్యేది కాదని కూడా వాళ్ళు ఎట్లా సిద్ధాంతాలను రూపమాపని చెప్పి వాళ్ళ సిద్ధాంతాలు తప్పని ఎలా వస్తున్నారో ఈ కమ్యూనిస్టు సిద్ధాంతాలు కమ్యూనిస్టు భావజాలు కూడా రాంగు అని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఒక తరం వాళ్ళంతా కూడా అప్పుడున్నటువంటి కమ్యూనిస్టు భావజాలాలు లైక్ మైండ్లు అంతా కూడా మారిపోయి కొత్త తరం అంతా కూడా ఆ కమ్యూనిస్ట్ దానికి అట్రాక్ట్ అవ్వట్లేదు, దాన్ని పట్టుకుని ఎలాడతలేదు. ఎందుకంటే మనకు గ్లోబలైజేషన్ తర్వాత అరచేతిలో ప్రపంచం అంతా విడిగిన తర్వాత ఏ దేశం ఏం జరుగుతుందో దాని భావజాలాలు ఏంటి ఇవన్నీ కూడా రకరకాల కారణాలతోటి ఈ కమ్యూనిస్టు ఈ దేశంలో అధికారంలో ఉన్నట్టు రాష్ట్రాలు ఎక్కడా లేదు, దీంతో పోయినట్టుగా నేను భావిస్తున్నాను. మళ్ళీ అంటే ఏ పార్టీ కూడా మళ్ళీ రాదనటానికి వీలు లేదు, వస్తుందేమో, వచ్చిన అవకాశం ఎంతైనా దాని ప్రభావం తగ్గిందని అయితే ఈ ఎన్నికల ఫలితాలు సందేశాన్ని ఇచ్చాయి. మూడవది ఏంటంటే సినిమా తారలు మేకప్లకు డాన్సులకే కానీ రాజకీయ పార్టీలు పెడతానికి కాదు, వాళ్ళు ఏం సాధించలేరు. ఆనాడు ఉన్నటువంటి ఎన్టీ రామారావు ఎంజీఆర్లే కాదు ఇప్పుడు ఉన్నది, ఇలా పని అయిపోయింది. రాజకీయ నాయకులు అంటే అంతకుముందు ఉన్నటువంటి కమల్ హాసన్ కానీ వీళ్ళంతా వచ్చి ఫెయిల్ అయిపోయారు కదా, విజయ్ కూడా అలాగే ఫెయిల్ అవుతారని ఎద్దేవా చేసినటువంటి వ్యక్తులందరికీ కూడా లేదు రాజకీయ పార్టీలు తమిళ అంటే నటుల్లో కూడా చేయగలుగుతారు. దాంతోపాటు ఇక్కడ వీళ్ళవారు ఎందుకు ఫెయిల్ అయ్యారు కూడా దాని ఇంగ్లీష్ను దీంట్లోకి రాకుండా మొత్తం మీద సంచలనం సృష్టించవచ్చు. సినిమా తారాలు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నారు. ఎన్టీ రామారావు తర్వాత 1983లో ఆయన 9 నెలలకైతే ఈయన 26 నెలలు 27 నెలలు అవుతుంది పార్టీ పెట్టి. స్టాలిన్ ఎక్కడైతే నిలబడ్డాడో స్టాలిన్ తన స్థానాలు కోల్పోయాడు. ముఖ్యమంత్రి ముగ్గురు ఓడిపోయారని వస్తుంది. ఆ రకంగా మమతా బెనర్జీ 2 చోట్ల పోటీ 2 చోట్ల ఓడిపోయింది. అదే రైట్ అవును చెప్తుంది. అంటే ఈ సందేశాన్ని అయితే ఇచ్చింది. మొత్తం మీద భారతీయ జనతా పార్టీకి మాకు ఎదురు లేదు, మేము తప్పించి ప్రత్యామ్నాయం లేదు అని గుడ్డిగా చెప్పడానికి అయితే అవకాశం లేకుండా టీవీకి వెళ్ళే పార్టీ స్థానిక సమస్యల విషయంలో స్థానిక ప్రత్యామ్నాయాల మీద ఏదైనా ఉన్నప్పుడు కాంగ్రెస్ కాకపోతే బీజేపీ కాదు ఇంకొక పార్టీ ఉన్న సందేశాన్ని కూడా ఇచ్చారు. ఓకే రైట్. ఇకపోతే రాష్ట్రాల వేదికగా చూసుకుందాం. మమతా బెనర్జీ ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్, మనం పొద్దునట్టు కూడా చెప్పాను. మమతా బెనర్జీ ఒకవేళ గెలిస్తే ఈవీఎంల మీద ఎలా కామెంట్ చేస్తుంది, ఓడిపోతే ఎలా కామెంట్ చేస్తుంది, ప్రజాస్వామ్యంలో ఈవీఎంల పాత్ర ఎంతవరకు ఉంది, నిజమా కాదా, నిజం ఈవీఎం ట్యాంపరింగ్ అవుతుందా, ఓడిన ప్రతి వాళ్ళు ఈవీఎం ట్యాంపరింగ్ అంటున్నారు, దానికి కాకమ్మ లెక్కలు వాళ్ళు చెప్తున్నారు, ట్యాంపరింగ్ అవసరం లేదని వీలో కాకమ్మ లెక్కలు చెప్తున్నారు. నిజంగా వ్యవస్థలు రాజు దలుచుకున్న దెబ్బలు కదా అన్నట్టుగా ఈ వ్యవస్థలు దలుచుకుంటే ట్యాంపరింగ్ కాకుండా ఉండడానికి ఆపగలుగుతారా? ఎందుకంటే చెప్పాను దాన్ని కూడా, మన బ్రాండెడ్ కంపెనీ అయినటువంటి ఒక సెల్ ఫోను హ్యాక్ కాదని చెప్పినా కూడా అవి కూడా హ్యాక్లు అవుతున్నాయి. రక్షణ శాఖ రక్షిస్తేటువంటి రక్షణ శాఖ వెబ్సైట్లు కూడా హ్యాక్ అవుతున్నాయి. మనకు తెలియకుండా క్రెడిట్ కార్డు స్వైప్ చేయాల్సిన అవసరం లేదని పర్సులు ఉన్నా కూడా మిషన్ పెడితే వచ్చేస్తా ఉన్నాయి. ఓటీపీ చెప్పకుండా డబ్బులు పోతా ఉన్నాయి. అసాధ్యమైతే కాదు, ఎంతవరకు సాధ్యం కాదా అనేది అనుమానాలు నివర్తించేసే అవకాశాలు ఉన్నాయి. అది ఈవీఎంలు అసలు ఏం చేయబోతుంది. మమత నిజంగా మొన్న ముందు రోజు స్ట్రాంగ్ రూమ్లో జరిగినటువంటి దాన్ని
ఓడిపోతే ఎట్లా కౌంటర్ ఇస్తుంది, గెలిస్తే ఏం కౌంటర్ ఇస్తుంది అని చూసాం. ఆమె ఓడిపోయింది. అసలు అది ఈవీఎంల గురించి రేపు చెప్తుంది, ఎప్పుడు చెప్తుందో తెలియదు, కానీ ఆ పాత్ర పక్కకు పెట్టేస్తే అసలు ఆమె ఓడిపోవడానికి ఆటోమేటిక్గా ఫస్ట్ చెప్పేది సాకుగా చెప్తుందా వాస్తవాలు చెప్తుందా? అదే నేను కోడ్ ఎలా చేస్తావు, కోడ్ ఏం చేస్తావు చెప్తాం. ప్రత్యర్థి కూడా అదే చెప్పాను. చాలా రోజుల నుంచి ఆమె దాని మీద ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉంది. నిజంగా అన్న అంటే ఇంత పొద్దున దిలీప్ కుమార్ గారు వచ్చారు, తెల్లవాళ్ళు తిరిగింది. పొద్దున దిలీప్ కుమార్ గారు వచ్చారు, కపిలవాయి దిలీప్ కుమార్. ఆయన ఆల్రెడీ ఎన్నికల కమిషన్ జాబ్ చేశారు. అంటే అసలు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగే అవకాశం లేదంటున్నాడు. సార్ ఇప్పుడు ఏపీలో కూడా ఒకటి సెకండ్, అది ఏపీలో కూడా పరకాల ప్రభాకర్ ఛాలెంజ్ చేస్తున్నాడు. మరి ఎవరు ముందుకు వస్తారు? ఇప్పుడు ఇక్కడ ఒకటి గురు అంటే పరకాల ప్రభాకర్ చేసిన దాంట్లో ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. బ్యాంకు దోపిడీ చేయాలంటే రకరకాల స్టెప్పుల్లో, బ్యాంకులో మోసం చేయాలంటే రకరకాల, అంటే వేసేటప్పుడు చేయొచ్చు, వేసిన తర్వాత చేయొచ్చు, డ్రా చేసేటప్పుడు చేయొచ్చు, ఎక్కడ లూప్ దొరుకుతుంది, ఎక్కడ అవకాశం ఉందో అక్కడ చేస్తారు. అంటే నేను చెప్పేదంటే ఓటు వేసేటప్పుడే ఉందా, ఓటు ఒత్తేటప్పుడు ఉందా, కౌంటింగ్ చేసేటప్పుడు ఉందా, ఎక్కడ ఉంది, ఎక్కడ సాధ్యము, ఎలా చేద్దాము అనేది తర్వాత విషయం. రైట్ టాపిక్ డైవర్ట్. ట్యాంపరింగ్ మాట ఒక్కటే మాట్లాడు. ఈవీఎం ట్యాంపరింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఈవీఎం నడుస్తా ఉంది. రెండో విషయం ఏంటంటే ఈవీఎం లో వి వ్యాలెట్ అని ఒక బాక్స్ పెట్టింది. ఇప్పుడు ఎవరైతే దేనికైతే నొక్కుతారో ఆ వాలెట్ ప్రకారం స్లిప్ కట్ అయిపోతుంది అక్కడ ఆటోమేటిక్. రెండో విషయం, మూడో విషయం ఏంటంటే అది స్లిప్ కట్ అయిపోతుంది. అటు ఏనుగు కేసు ఏనుగు కట్ అవుతుంది, లోటస్ కేసు లోటస్ కట్ అవుతుంది, కార్ కేసు కార్. చిన్న ఎగ్జాంపుల్. కరెక్టే, మీరు చెప్పే కరెక్టే. ఇప్పుడు కౌంటింగ్ కార్ కట్ అవ్వదు. అదే ఒక చిన్న మాట నేను ఏమంటున్నాను, ఒక్క నిమిషం అన్న ప్లీజ్, మనం అంతా వేగ్ గా మాట్లాడదు. బీజేపీ ఆటోమేటిక్ పూ కట్ అయితే స్లిప్ కనిపిస్తుంది కదా, అవకాశం ఉంటుంది. రెండో విషయం, ఇక్కడ ముగ్గురు ఏజెంట్లు కూర్చుంటాం, 3 పార్టీలో ఎన్ని పార్టీలు అన్ని పార్టీలు ఏజెంట్లు కూర్చుంటాం. అక్కడ క్లియర్ గా ఎంట్రెన్స్ అవుతున్నప్పుడు ఎవరెవరు ఎంత మంది వస్తున్నారు, ఓటర్ ఆయనేనా కాదా వచ్చింది కూడా మనం చెక్ చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు ప్రతి ఓటర్ కి కూడా ఓటేసిన తర్వాత నేను పువ్వు గుర్తు మీద కొట్టినాక అది పువ్వు పడ్డదా, నేను సైకిల్ మీద కొట్టినాక సైకిల్ పడ్డదా, నేను చెయ్యి మీద కొట్టినా చెయ్యి పడ్డా అని క్లియర్ గా కనిపిస్తున్నాక ఇక్కడ ట్యాంపరింగ్ ఎక్కడిది, అసలు ఈవీఎం ట్యాంపరింగ్ ఎక్కడిది? ఇన్ని రోజులు మీ ప్రభుత్వం 60 సంవత్సరాలు కాంగ్రెస్ ఉన్నప్పుడు దాంట్లో దాదాపు 15-20 సంవత్సరాలు చేయలేకపోయారులే కాంగ్రెస్ వాళ్ళు. మనం చేయనప్పుడు చేయలేనట్టు ఇదే కాదు విషయం, అది కాదు, ఇదే కాదు. వాస్తవంగా చెప్పాలంటే చెప్తా, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ మేము తెలంగాణ ఇచ్చామని కూడా చెప్పుకోలేదు. కాంగ్రెస్ ట్యాంపరింగ్ చేసే పరిస్థితి ఉండదు. అదంతా జస్ట్ మాట్లాడని చాలా మంది మాట్లాడతారు. దీని మీద నాకు నిజంగా ఎంత ఎక్స్పీరియన్స్ నాకు కూడా అంటే ఇది నాకే డౌట్. జరిగిందని కొంతమంది అంటారు, జరగదని కొంతమంది, అవకాశం ఉండదని కొంతమంది. మీరు ఓటు వేసినప్పుడు స్లిప్ వేరే వస్తే ట్యాంపరింగ్ చెప్తాను సిస్టమ్ అట్లా. ఇంకోటి ఏం చేస్తారంటే ఏజెంట్లు ఇప్పుడు 400 ఒక పోలింగ్ బూత్ లో 460 ఓట్లు పోల్ అయినాయి. అందరం 460 ఓట్లు పోల్ అయినాయని సంతకం చేస్తాం కదా, సంతకం చేసినాక సీల్ పడుతుంది కదా. మళ్ళీ ఓపెన్ చేసేటప్పుడు 460 కాస్త 470 అయినాయి. ఇప్పుడు ఆయన చెప్తున్నారు పరకాల ప్రభాకర్ గారు చెప్తున్నాడు సీసీ కెమెరాల ఫుటేజ్ ఎందుకు బయటపెట్టారు? ఇప్పుడు ఏపీలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే ఎలిగేషన్ పెట్టాడు. రాజకీయ నాయకుల ఎలిగేషన్ నేను ఒక మాట నేను ఏం చెప్తున్నా అంటే రాజకీయ నాయకులు ఓడిపోయిన ప్రతి ఒక్కరు అంటారు నైతికంగా నేనే గెలిచిన వాళ్ళు ఓడిపోయారంటే ఈ వాక్యాల గురించి కాదు. ఆ విషయం మీద తరచూ వస్తున్న దానికి అనుమానం నివర్తించేలా సర్టిఫికేట్ ఇచ్చినటువంటి ఆన్సర్ రాలేదు. ఏదో మభ్య పెడుతున్నారు, అవన్నీ కాకమ్మ కథలు. మనం డెమోలు ఇచ్చేటప్పుడు ఎవడైనా డెమో ప్లస్ మధ్యలో చూపిస్తారు. ప్రజలకు సేవ చేసే పరిస్థితి తెచ్చుకుంటే అన్ని వస్తాయి. రవి గారు నాది కంప్లీట్ కాదు మొత్తం మీద. సరే అది ఏమంటది వేరే విషయం. ఆ ఓడిపోవడానికి కారణం అధికార పార్టీ వ్యతిరేకత 2-3 సార్లు వరుసగా ఉండడం, అది మెయిన్ కారణం. దాంతోపాటు కట్ మనీ మనకి ఏదైతే కర్ణాటకలో విన్నటువంటి 20%, 30% విన్నాం చూసిన ఎన్నికల ముందు. ఆ కట్ మనీ బిల్లుల కాడ అవినీతి బాగా భారీ ఎత్తున కట్ మనీ అనేది ప్రచారంలోకి వచ్చింది. దానివల్ల కొంచెం వ్యతిరేకత వచ్చింది. శాంతి భద్రతలు, ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో
మనం అనుకునేటువంటి మెడికల్ కాలేజ్ అమ్మాయి విషయంలో కానీ మహిళల విషయంలో కానీ అక్కడ శాంతి భద్రత దెబ్బతినడం, ఆ శాంతి భద్రతతో మహిళలకు రక్షణ మేము ఇస్తా అని చెప్పి భారతీయ జనతా దాన్ని పోలరైజ్ చేసుకోగలగడం, క్యాచ్ చేసుకోగలగడం బాగా కలిసి వచ్చిన అంశాలు అయినాయి. ఓటు బ్యాంక్ విషయంలో మైనార్టీ ఓటు బ్యాంకుని మతతత్వము లేదా మైనార్టీ ఓట్లు అని ఒక క్లారిటీ పోలరైజేషన్ జరగడంతో బీజేపీ కలిసి వచ్చుతున్నతో ఆటోమేటిక్గా ఇక్కడ మమతకు మైనస్లు అయిపోయినాయి, ఓట్లు తగ్గిపోయాయి. ఇంకోటి ముఖ్యంగా సందేశ్ ఖాళీ అని చెప్పేసి స్కామ్, అది కూడా మమత ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసింది. సందేశ్ ఖాళీ అంటే రేషన్ షాప్లో జరిగినటువంటి అవినీతి కుంభకోణం, రేషన్ వ్యవస్థలో జరిగిన అవినీతి కుంభకోణంలో బలమైనటువంటి నాయకుడు కుంభకోణాలు చేసి దొరకకుండా అధికారులను దాడి చేసి, అధికారులు వస్తే వాళ్ళ మీద దాడి చేయడం, ఆయన మీద ఆల్రెడీ ఇతరత్ర అలిగేషన్స్ ఉండడం, అంటే బహుశా తెలిసి మహిళల మీద అత్యాచారాలు ఏదో కూడా ఉంది ఆయన మీద. సో దానివల్ల అవన్నీ వ్యతిరేకత కలిసి వచ్చింది. దాంతోపాటు బీజేపీ ఇచ్చినటువంటి బీజేపీ తన మూల సిద్ధాంతాలను వదులుకుంటుందని మొదటి నుంచి చెప్తా ఉంటాను. మూల సిద్ధాంతాలు మన సాంప్రదాయ సిద్ధాలు అన్ని వదులుకుంటూ వాళ్ళు సంక్షేమ పథకాన్ని ఉన్నాయి. ఇంకా నలుగురు ఉన్నారు నాకు వాళ్ళు 3,000 రూపాయల పథకాన్ని ప్రవేశపెట్టారు. ఉచిత బస్సు పథకం వాళ్ళు మేనిఫెస్టోలు ఇచ్చారు. గర్భిణికి 2,100 పథకాలు ఇచ్చారు. మహిళలకు అదే లక్పతికా దీది అని చెప్పేసి పథకం పెట్టారు, అంటే మహిళలకు 2,500. ఇవన్నీ కూడా ఉచిత పథకాలుగానే భావించాలి. వ్యవహారికంగా చెప్పడం మాత్రం పంపిణీకి విరుద్ధం అని చెప్తారు. ఇవన్నీ కూడా ఓట్లను పోలరైజ్ చేయడంతో మమతకు ఆటోమేటిక్గా సర్వే అవన్నీ కూడా కలిసి రాలేదు కాబట్టి ఆమె ఓడిపోవడం కారణమైంది. దాంతోపాటు నెక్స్ట్ కేరళ చూస్తే ఇక్కడ కూడా సేమ్ అధికార పార్టీ వ్యతిరేకత వచ్చింది. అక్కడ కూడా సాంప్రదాయ ఓట్లు అందరూ కూడా ఆటోమేటిక్గా కమ్యూనిజం భావజాలం నుంచి మారుతున్న తరుణంలో అయితే కాంగ్రెస్కు లేదా బీజేపీకి, ఎందుకంటే బీజేపీ ఓటు శాతం పెరుగుకుంటూ వచ్చింది. ఇక్కడ కింది స్థాయిలో బీజేపీ కాంగ్రెస్ ఏ తేరా మేరా అనుకుని గెలుపోవటంలో నిర్ణయించుకునే స్థాయికి వచ్చింది. లేదా ఎర్జ్లో ఉన్నటువంటి అధికార పార్టీ వ్యతిరేకత ఓట్లు చీలడంతో కొంత బీజేపీ పడడం, ఇక్కడ ఈ మన యూడిఎఫ్కు బాగా కలిసి వచ్చిన అంశాలు అయింది. ఇక ముస్లిం లీగ్ తోటి ఇక్కడ వ్యతిరేకత ఏది మన ఉన్నటువంటి సిపిఎం పార్టీ ముస్లిం లీగ్కు అలయన్స్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. అది వచ్చి కాంగ్రెస్కి చేరడంతో కూడా వాళ్ళకి బలమైంది. కాంగ్రెస్ మైనార్టీ ముస్లిం లీగ్ ఓటు శాతం పెరిగింది. రెబల్స్ని కంట్రోల్ చేసుకున్నారు వాళ్ళు. ఏది కాంగ్రెస్ పార్టీ రెబల్స్ గతంలో పినరన్ రెండోసారి గెలవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన వాళ్ళలో రెబల్స్ ఎక్కువగా ఉండడం. ఆ రెబల్స్ ని వీళ్ళు ఇప్పుడు కంట్రోల్ చేసుకున్నారు. బీజేపీతో లోపాయికారిక ఒప్పందాలు జరిగినాయి. ఇవన్నిటికన్నా స్థానిక ఎన్నికల్లో బీజేపీ అండ్ యూడిఎఫ్ బలంగా నాటకపోయింది. అంటే కాంగ్రెస్ కొన్ని లోకల్ ఎన్నికల్లో గెలిచి కూర్చుంది, బీజేపీ కూడా కూర్చుంది. ఈ రెండు అధికార పార్టీని ఓడగొడటానికి హెల్ప్ అయినాయి. ఆ స్థానంలో అధికార పార్టీ కేరళ ఓడిపోవడం జరిగింది. తర్వాత ఈ అస్సాం హిమంత్ బిశ్వా గెలుపు కూడా నగదు బదిలీ, ఆయన చేసినటువంటి నగదు బదిలీ పథకం బాగా కలిసి వచ్చింది. ఇంకో అన్నిటికన్నా ఈ నగదు బదిలీలో ఇక వినండి గురుజీ, అస్సాంలో కలిసి వచ్చిన అంశం ఏంటంటే వరుణోడోమ్ అనేటువంటి పథకం. ఇది ఏంది అంటే నగదు బదిలీ అని చెప్పొచ్చు. మహిళలకు ఇంటికి వాళ్ళకి ఇచ్చేటువంటి పథకం. ఇది 1,250 రూపాయలు. ఎన్నికల ముందు ఫిబ్రవరిలో వీళ్ళు 4 నెలలు అడ్వాన్స్ ఇచ్చేసారండి బ్యాంకులో. భారతీయ జనతా పార్టీ ఉచిత పంపిణీ, నగదు పంపిణీ 1,250తో పాటు ఇంకొకటి వాళ్ళు ఆ బిహాంగు బహు అని చెప్పి పండుగ చేసుకుంటారు. మనకి తెలంగాణ బతుకమ్మ పండుగ ఎట్లనో కేరళ మన సంక్రాంతి పండుగ వాళ్ళు ఎట్లా చేస్తారు, ముస్లింలకు రంజాన్ తోఫా ఎట్లాంటిదో అక్కడ అస్సాంలో వీళ్ళు పండుగకు 4,000 రూపాయలు అడ్వాన్స్. ఇంకా పండుగ రాలే, పండుగ వాతావరణం రాలే, ఎన్నికల నోటిఫికేషన్ ముందు ఏకంగా ప్రతి అకౌంట్కు 9,000 నగదు బదిలీ చేసేసారు. దాంతో చాలా వరకు ఓటు శాతం మారిపోయింది. బీజేపీ మూల సిద్ధాంతాల విరుద్ధంగా చేసింది ఇక్కడ. దాంతోపాటు బలవంత నాయకుడు, క్రెడిబిలిటీ నాయకుడు, అవినీతి రహిత నాయకుడిగా పేరుంది. బలమైనటువంటి భూమి సంస్కరణలు చేశాడు ఆయన. పేదలకు ఏదైతే ఇస్తా అన్నాడో అవేవైతే ఇస్తా అన్నాడో ఆ భూమి సంస్కరణలు. అక్కడ ఏంటంటే అస్సాంలో కూడా విదేశాల నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలు అంటారు వీళ్ళు. ఆ రోహింగ్యాలు లాంటి వాళ్ళకు భూమి పోకుండా లోకల్ వాళ్ళకి ఆ భూమి మీద హక్కులు కానీ పని కానీ వాళ్ళు కల్పించేటువంటి పథకం తీసుకొచ్చారు హిమంత్ శర్మ. నమ్మకాన్ని ఇచ్చాడు. దాంతో స్థానికులము మనము, స్థానిక అంటే అస్సామీ కాదు, ఇక్కడ భారతీయులం అనే తత్వంతో ఆలోచన రాగానే భారతీయ జనతా పార్టీకి మళ్ళీ ఓటేశారు వాళ్ళు. అక్కడ బాగా కలిసి వచ్చిన అంశం. ఇంకొకటి 2023లో అక్కడ విభజన జరిగింది, నియోజకవర్గాల విభజన జరిగింది.
ఈ ఎన్నికలకు ఓకే 2023 ఈ విభజన మన అందరికి తెలిసింది. అధికార పార్టీ ఎవరుంటే వాళ్ళకు అనుకూలంగానే విభజన, ఓట్ల శాతాలు, కులాల శాతాలు ఎట్లా విభజన చేసుకుంటారో అందరికి తెలిసింది. సీట్లో వాళ్ళే కూర్చున్నారు కాబట్టి వాళ్ళకి కలిసి వచ్చే విధంగా అసెంబ్లీ విభజన చేసుకున్నారు కాబట్టి ఇవన్నీ కలిసి అస్సాంకి అయితే మళ్ళీ వాళ్ళకే సొంతం అయిపోయింది. ఇకపోతే టీవీకే ఇంతకుముందే చెప్పాను, పొద్దునే చెప్పాను, చక్కగా ఎక్కడైతే ఏవేవైతే షాంపిల్గా ఎవరెవరైతే గెలిచిన వారికి ఏవైతే స్ట్రైకర్గా ఉన్నాయో అవన్నీ చక్కగా ఏరుకొని ఆయన మేనిఫెస్టోలో పెట్టుకున్నాడు. ఉచిత బస్సు సక్సెస్ అయ్యాడు, ఉచిత బస్సు, రైతు భరోసా, మహిళలకు 2,500, ఉచిత కరెంటు, 8 గ్రాముల బంగారమే, 8 గ్రాముల బంగారం, పుట్టిన పాపలకు కేసీఆర్ కిట్టు మాదిరిగా ఆయన 1 గ్రాము ఉంగరం, ఇంకేదో ఉయ్యాలేదో ఇస్తా అని పెట్టాడు. మొత్తం ఏవేవి ఓట్లు గెలవడానికి ప్రభావితం చేసినవి 6 గ్యారెంటీల నుంచి కొన్ని, కేసీఆర్ దాంట్లో నుంచి కొన్ని, ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు నుంచి ఈ గవర్నర్స్ పథక యాపు, ఇవన్నీ కూడా తీసుకుంటూ వస్తూ విజయ్ అందరి అంచనాలకు తలకిందులు చేస్తే నిజంగా గెలవడం అయితే అదొక నిజమైన గెలుపుగానే భావిస్తాను నేను. ఇంకొకటి దీంతో సందేశం ఏంటంటే, నా సందేశం ఏంటంటే పార్టీలు పుట్టడం ఒక అధికార పార్టీని దింపడానికి పుట్టకూడదు, ఏ పార్టీని దింపడం కోసం పుట్టకూడదు. పుట్టినాయి, నేను పేరు చెప్పాలని చెప్తాను, బాగోదని చెప్తాను కానీ పుట్టించకూడదు. రైట్, పోటీ చేయాలి కానీ ఒక పార్టీ ఓడిపోవడానికో ఇంకొక పార్టీ గెలవడానికి కోసం పోటీ చేయకుండా పార్టీ పెట్టి ఇట్లా కూర్చోకూడదు. అది కూడా ఒక వ్యూహమే, స్ట్రాటజీ అనుకోవాలి కదా. వాళ్ళకు ప్రజలు దూరం అవుతారు, వాళ్ళు ప్రజలకు దూరం అవుతారు, ప్రజల్ని ప్రజలు దూరం అవుతారు. ప్రజల దగ్గర చేసుకోవడంలో వాళ్ళు ఇంకే వ్యూహాలు ఏం చేసినా మన తెలంగాణలో చూడండి చేస్తేనే కలలు కన్నా ముఖ్యమంత్రి పదవులు వాళ్ళకి అందుకనే రాదు అని నిషేధ్ చేశారు, సినిమా తరకు రాదని. అలా కాదు, ప్రజల కొరకు, ప్రజా సమస్యల వైపు ప్రజలను కోడి చేస్తే పార్టీ కొత్త పార్టీని పుట్టుకొస్తా అన్నది ఈ పార్టీ గెలుపుతోటి. ఇక్కడ అసలు వస్తుంది. టీవీకేకి 90 నుంచి 95 అంటే మ్యాజిక్ ఫిగర్ కష్టమే అన్నట్టుగా మళ్ళీ మాట్లాడుతున్నారు. అంటే 105 కానీ ఇక్కడ లీడ్ అది 180 స్థానాలు ఉన్న టీవీకి ఆధిక్యంలో ఉన్న స్థానాల్లో 3,000 తగ్గుకుంటూ వస్తున్నారు. అదే సరే, ఓకే. ఏదేమైనా ఈ విజయ్ని టార్గెట్ చేయలేదు. అయితే ఈ విజయ్ గెలుపుతోటి ఇక్కడ వినండి, అసలు విజయ్ గెలుపు తమిళనాడులో హల్కే అవకాశం అంటున్నారు కొన్ని బ్రేకింగ్స్. ఏదన్నా అలయన్స్ అనేది రాదు, సింగిల్ పార్టీకి అయితే కాదు. 12 సీట్లు కావాలి, 12 సీట్లనే కలుపుకోవాలి. 17 అయితే 20 వరకు 100 వస్తే సరిపోతుంది. 118. అయితే ఈ కొత్త పార్టీ గెలుపుతోటి ఇంకొత్త పార్టీగా పుట్టిన వాళ్ళకు బాగా బలాన్ని వచ్చి వాళ్ళు సోషల్ కూడా ఆగుతలేరు. ఇప్పుడే చూసిన పోస్టులు. ఇక్కడ మీ అనాలిసిస్ కొత్త టిఆర్ఎస్ పార్టీ మేము కూడా తమిళనాడు మాదిరిగానే కొత్త పార్టీ మేము సంచలనం సృష్టించబోతున్నాం అని వాళ్ళు అప్పుడు పోస్టులు కూడా పెడుతున్నారు. వాళ్ళ ఊపు వచ్చింది, టిఆర్ఎస్ పార్టీ, కొత్తగా ఏర్పడ్డ టిఆర్ఎస్ పార్టీ, అసలు పార్టీలు రక్షణ సేన. అసలు పార్టీలు ఇలా మేము కొట్టుకోవడం కాదు, కొత్త పార్టీలు ప్రజలు కొత్త పార్టీ వైపు చూస్తున్నారు. తమిళనాడు మాదిరిగానే టిఆర్ఎస్ పార్టీ, అదే మన టీవీకే పార్టీ మేము టిఆర్ఎస్ వాళ్ళను, టిఆర్ఎస్ టీవీకే విజయ్కి శుభాకాంక్షలని పోస్టులు పెట్టేసుకుంటున్నారు. సో మొత్తం మీద విధేయం జరుగుతుంది. మన ప్రభాకర్ గారు, ఇక్కడ తమిళనాడు విషయంలో సరే టీవీకేకి ఒక మంచి ఫిగర్ వచ్చింది. నాకు తెలిసి ఇంకొక 4-5 వస్తే మ్యాజిక్ ఫిగర్కి కొంచెం